చైన్ లింక్ ఫెనామెనా, డెడ్లీ సైకిల్ ఆఫ్ ఎవిడెన్స్ ఎలిమినేషన్. ఏంటి పదప్రయోగం అనుకుంటున్నారా? మీరు 2017లో రిలీజ్ అయిన విశాల్ డిటెక్టివ్ సినిమా చూసారా? ఆపోజిట్ గ్యాంగ్ చేసే హత్యలు, అందుకు ఫాలో అయ్యే ప్యాటర్న్ అంతా డిఫరెంట్. హత్య తర్వాత క్లూ దొరకకుండా వారు ఏం చేయాలో అది చేస్తారు, కానీ చివరకు దొరికిపోతారు. సేమ్ టు సేమ్ అలాంటి పద్ధతిని వైఎస్ వివేక హత్య తర్వాత అమలు చేశారా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తోంది టీడీపీ. మరి ఇప్పుడు ఈ సందేహాలు ఎందుకు వస్తున్నాయి? డెడ్లీ సైకిల్ ఆఫ్ ఎవిడెన్స్ ఎలిమినేషన్ అంటే సాక్ష్యాల లింకులను తెంచేయడం. ఒక హత్య తర్వాత ఆ కేసును ఛేదించాలంటే సాక్షులు కీలకం. వారి స్టేట్మెంట్ ఆధారంగానే కేసు దర్యాప్తు ముందుకు సాగుతుంది. వివేక హత్య కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. హత్యలో పాల్గొన్న వారిని, సాక్షులను ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తే కేసు ముందుకు కదలదు. ఇదే విషయాన్ని సూత్రధారులు పసిగట్టారు. చైన్లో ఉన్న లింకులను తెంచినట్టుగా సాక్షులను మాయం చేయడం వారి క్రిమినల్ విధానం అంటున్నారు టీడీపీ నేతలు. అప్పుడు పరిటాల రవి హత్య తర్వాత కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యారనే టాక్ ఉంది. ఎందుకంటే టీడీపీ నేతలకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. నాడు జగన్ మామ గంగిరెడ్డి, నేడు అభిషేక్ రెడ్డి అని టీడీపీ ట్వీట్ చేసింది. అభిషేక్ రెడ్డి అంటే జగన్ వాళ్ళ పెదనాన్న ప్రకాష్ రెడ్డి మనవడు. ఆయన ఇప్పుడు హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. అభిషేక్ రెడ్డిని లింక్ చేస్తూ టీడీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదంగా మారింది. గొడ్డలిపోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరి కథ విషాదాంతంగా ముగుస్తోందని టీడీపీ ఆరోపించింది. అంతే, అక్కడి నుంచి టీడీపీ వైసీపీ మధ్య వివాదం షురూ అయింది. టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు కూడా కొత్తగా అనుమానాలు సృష్టించేలా మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడు చూద్దాం. జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను, నీకు తమ్ముడు వరుసయ్యే, నీ కోసం పనిచేసిన, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కోసం నిలబడ్డ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో హైదరాబాదులో సిటీ న్యూరో హాస్పిటల్లో 5 రోజుల నుంచి కోమాలో ఉన్న మాట నిజమా అబద్ధమా? నీ కోసం పనిచేసిన అభిషేక్ రెడ్డి, నీ కుటుంబ సభ్యుడైన అభిషేక్ రెడ్డి పులివెందుల నుంచి నీ కుటుంబంలో ఉన్న మీ బాబాయిలు, మీ పెదనాన్నలు, మీ బంధువులందరూ అంటే అవినాష్ రెడ్డి కుటుంబం, అలాగనే వైఎస్ కుటుంబంలో ఉన్న దాదాపు అందరూ హైదరాబాదు వెళ్ళి హైదరాబాదులో ఎప్పుడైతే ఒకప్పుడు నువ్వు కోడి కత్తికి ఎక్కడైతే చికిత్స చేయించుకున్నావో అదే హాస్పిటల్లో సిటీ న్యూరో హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే నువ్వు కానీ నీ భార్య కానీ వెళ్ళి పరామర్శించారా? విన్నారుగా కొలికిపూడి ఏమన్నారో. జగన్కు కొడుకు వరుసయ్యే వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో ఉన్నా ఎందుకు జగన్ పరామర్శించలేదని ప్రశ్నించారు. టీడీపీ ఆరోపణలను వైసీపీ ట్విట్టర్ వేదికగా ఖండించింది. మామకు వెన్నుపోటు పొడిచింది ఎవరో అందరికీ తెలుసంటూ ట్వీట్ చేసింది. అభిషేక్ రెడ్డి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైఎస్ జగన్ ఆరా తీస్తున్నారని వివరించింది. ఇక వైఎస్ వివేక హత్య కేసులో అనుమానితులుగా ఉన్నవారు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. అందులో ఒకరు కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి. ఈయన సూసైడ్ చేసుకున్నారు. ఇదే కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పదంగా చనిపోయాడు. హత్య జరిగిన రోజు నలుగురిని చూసినట్లు సాక్ష్యం చెప్పిన వాచ్మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ ఆసుపత్రిలో చేరాడు. ఆ విషయం మీడియాలో వచ్చేసరికి అతి కష్టం మీద అతను కోలుకున్నాడు. వివేక హత్య రోజు జగన్ కారు నడిపి ఆ సమాచారం విన్న డ్రైవర్ నారాయణ మరణించాడు. ఈసీ గంగిరెడ్డి కూడా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందాడు. అప్రూవర్ అయిన దస్తగిరి మీద కేసులు పెట్టి జైల్లోనే చంపేస్తామనే బెదిరింపులు వచ్చాయని అతనే చెప్పాడు. సాక్ష్యాలు చెరిపేసిన ఘటనలో వాంగ్మూలం ఇచ్చిన అభిషేక్ రెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు. వివేక హత్యపై కేసు పెట్టి పోరాడుతున్న సునీతకు సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వస్తూ ఉన్నాయి. ఆమెకు కూడా ప్రాణహాని ఉందని కడప ఎస్పీతో పాటు హోమ్ మినిస్టర్ను కలిసి ఆమె ఫిర్యాదు చేశారు. అంతెందుకు, వివేక హత్య కేసును విచారించిన సిబిఐ అధికారి రామ్ సింగ్ మీదే కేసు నమోదు చేయడం కూడా అనేక డౌట్స్ను రేజ్ చేస్తోంది. ఈ ఘటనలన్నీ చూస్తుంటే చైన్ లింక్ ఫెనామినా పద్ధతిలో డెడ్లీ సైకిల్ ఆఫ్ ఎవిడెన్స్ ఎలిమినేషన్కు పాల్పడుతున్నారనేది టీడీపీ గట్టిగా చేస్తున్న ఆరోపణ. మరి ఇందులో ఎంత నిజమన్నది దర్యాప్తు సంస్థలే తేల్చాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.